హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఈ వీడియోలో మీకు మొత్తం కార్ పీపీఎఫ్ ఎలా చేస్తారు, తర్వాత అప్లై ఎలా చేస్తారు, ఫినిషింగ్ ఎలా ఉంటుందని డీటెయిల్‌గా రివ్యూ చేయబోతున్నాను. ఇది నా కారే అనమాట. చూడొచ్చు. పీపీఎఫ్ చేపిచ్చాలని చెప్పి తీసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నేను పీపీఎఫ్ చేసేయడానికి ఇచ్చాననమాట. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఇనిషియల్‌గా ఏం చేస్తారంటే సోప్ వాటర్‌తో మీకు ప్యానెల్ బై ప్యానెల్ క్లీన్‌గా వాష్ చేసుకుంటారు. మీరు చూడొచ్చు స్టార్టింగ్ ప్రాసెస్ ఎలా ఉందని చెప్పేసి. క్లీన్‌గా రబ్ చేసుకుంటారు. సో దట్ డస్ట్ పార్టికల్స్ ఏదే ఉన్నాయి మైన్యూట్ డస్ట్ ఉంటే కూడా క్లీన్‌గా వాష్ అయిపోవాలని చెప్పేసి. వన్స్ క్లీన్‌గా వాష్ అయిన తర్వాతే వాళ్ళు పీపీఎఫ్ స్టార్ట్ చేస్తారు. అండర్ ద లైట్స్ చేస్తారనమాట. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పార్టికల్స్ కూడా కనపడాలని చెప్పేసి. మీరు చూస్తున్నారు. ఇక్కడ జస్ట్ రబ్బింగ్ జరుగుతుంది. వన్స్ రబ్బింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారనమాట పీపీఎఫ్ అప్లయింగ్ ప్రాసెస్. ఫస్ట్ మన మెజర్మెంట్ అనేది తీసుకుంటారు వాళ్ళు. మెజర్మెంట్ అనేది తీసుకుని తర్వాత పార్ట్ బై పార్ట్ వాళ్ళు అప్లై చేస్తారనమాట. సో ముందు మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో మెజర్మెంట్ ఆల్రెడీ బోనెట్ తీసుకున్నారు. సో దాన్ని కటింగ్ చేసుకున్నారు. ఇప్పుడు అన్‌రాప్ చేస్తున్నారు పీపీఎఫ్‌ని. ఇక్కడ చూడండి. మీరు చూడొచ్చు ఎలా అన్‌రాప్ చేస్తున్నారు. జస్ట్ వాటర్ స్ప్రే చేసి మన స్టిక్కర్ లాగే కిందుండే ర్యాపర్ తీసి పైనుండే పీపీఎఫ్ షీట్ మాత్రం బోనెట్ మీద అప్లై చేస్తారు. చూడండి ఎలా చేస్తున్నారని చెప్పేసి. సో కవర్ ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత సో దాని బోనెట్ మీద అతికిస్తారనమాట. చూడండి ఇనిషియల్లీ వాటర్ స్ప్రే చేస్తారు. వాటర్ స్ప్రే చేసేది ఎందుకంటే ఈజీగా దానిపైన కూర్చోవాలని చెప్పి ఆల్రెడీ బోనెట్ వాష్ చేసి ఉంచారు. సో తడి ఉండడం వల్ల ఈజీగా అప్లై అవుతుంది అది మీరు చూడొచ్చు. సో ఏదున్నా మెటల్ ఉండే చోట మాత్రమే పీపీఎఫ్ అప్లై అవుతుందనమాట. ఇన్ కేస్ ప్లాస్టిక్ గానీ, ఫైబర్ గానీ ఉంటే అక్కడ పీపీఎఫ్ అతుక్కోదు. మీరు చూడొచ్చు ఇనిషియల్లీ వాటర్ స్ప్రే చేసిన తర్వాత జస్ట్ మొత్తం వాటర్‌తోనే అన్ని పని ఉంటుందనమాట. ఇది షాంపూ బేస్డ్ వాటర్ ఉంటుంది. మినరల్ వాటర్ స్ప్రే చేసి జస్ట్ మీకు ఫస్ట్ వాటర్ స్ప్రే చేసుకుంటారు. తర్వాత స్క్రబ్ లాగా చేసుకుంటూ వస్తారనమాట ప్యానెల్ బై ప్యానెల్. ఇది చూడండి స్టార్ట్ చేసుకుంటున్నారు. వన్స్ మీకు స్టార్ట్ అయిన వెంటనే చూపిస్తే ఎలా అనిపిస్తుందో అని చెప్పేసి. ఇది బిఫోర్ పీపీఎఫ్ అప్లయింగ్ అంటే జస్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇలా. వన్స్ ఆఫ్టర్ క్లీన్‌గా స్క్రబ్ చేసిన తర్వాత మీకు చూడొచ్చు ఎంత బాగా కూర్చోందని చెప్పి. సో ప్యానెల్ బోనెట్ ముందర వాళ్ళు ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నారు. సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నైఫ్‌తో వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా పెయింట్ స్క్రాచ్ పడుతుందనమాట. చూడండి వన్స్ ఆఫ్టర్ అప్లయింగ్ ఎలా కనపడుతుందో మీకు బోనెట్ చూడండి. మెరుస్తుంది బాగా. సో ఆ గ్లాసీ ఫినిషింగ్ వస్తుందనమాట. సో బోనెట్ తర్వాత వాళ్ళు రూఫ్ స్టార్ట్ చేసుకున్నారు. రూఫ్ కూడా చూడొచ్చు మీరు. అది కూడా ఫినిషింగ్ అయింది వచ్చింది. వన్స్ మీకు పీపీఎఫ్ అప్లై అయిన తర్వాత ఎడ్జెస్‌లో వాళ్ళు కట్ చేసుకుంటారనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎడ్జెస్‌లో కూడా మళ్ళీ వాళ్ళు పీపీఎఫ్ పేపర్‌ని కొంచెం పైకి విప్పి మళ్ళీ వాటర్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ టచ్ ఇస్తున్నారు. మీరు చూడండి ఫైనల్ టచ్ ఎలా స్క్రబ్ చేసుకుంటున్నారో. సో అలా కూర్చుంటుంది ఈజీగా అతుక్కుంటుందనమాట పీపీఎఫ్. సో అలాగే గ్యాప్స్ అన్ని ఈజీగా ఫిల్ చేసుకుంటారు. బిఫోర్ అప్లయింగ్ పీపీఎఫ్ కొన్ని చోట వాళ్ళు ఆల్రెడీ పార్ట్స్ అన్ని రిమూవ్ చేస్తారు. లైక్ బ్యాక్ సైడ్ బోనెట్‌లో గాని, బ్యాక్ సైడ్ ప్యానెల్, డిక్కీ ప్యానెల్ గాని మీరు చూసారంటే లోగోని రిమూవ్ చేసుంటారు. ఇక్కడ ఎక్స్‌ట్రా ప్యానెల్ ఉంటుందనమాట. సో వీళ్ళ దగ్గర ఒక సెపరేట్ టీమ్ ఉంది. సో వాళ్ళొచ్చి పార్ట్స్ అన్ని డీఅసెంబుల్ చేసేస్తారు. ఎక్కడెక్కడ పీపీఎఫ్ అప్లై అవుతుందో అక్కడ పార్ట్స్ అన్ని డీఅసెంబుల్ చేసేస్తారు. మీరు చూడండి అక్కడ ఎస్ లోగో ఉండింది. సుజుకి లోగో దాన్ని కూడా డీఅసెంబుల్ చేస్తారు. ఎందుకంటే పీపీఎఫ్ అప్లై చేయాలి కాబట్టి. సో ఇదంతా ఆల్మోస్ట్ వన్ నైట్ ప్రాసెస్ ఉంటుందనమాట. మీకు వాళ్ళొచ్చి డీఅసెంబుల్ చేసి వెళ్తారనమాట. వన్స్ వీళ్ళు పీపీఎఫ్ అప్లై చేశాక మళ్ళీ రీఫిట్ చేసేస్తారు మొత్తం. బట్ నా సజెషన్ ఏమంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే మీరు పీపీఎఫ్ చేపించుకునేది బెటర్. ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా ఉంటుంది కార్. లేకుంటే మీరు అక్కడే ఉండి చూసుకునేది బెటర్. సో నేనైతే అక్కడే ఉండి చూసుకున్నాననమాట ఈచ్ అండ్ ఎవ్రీ స్టఫ్. సో ఎందుకంటే నా ముందే పీపీఎఫ్ జరగాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. సో నా ముందే చేస్తున్నారు మీరు చూడొచ్చు. సో పైన కూడా ఫినిషింగ్‌కొచ్చింది. ఈ ముందు బోనెట్ తర్వాత కింద ఎడ్జెస్ వాళ్ళకి అతుక్కోవాలని చెప్పి హీట్ గన్ యూజ్ చేస్తారనమాట. హీట్ గన్ యూజ్ చేయడం వల్ల అది కొంచెం హీట్ అయ్యి అతుక్కుంటుంది. మీరు చూడొచ్చు ఎడ్జెస్ అన్ని ఫినిషింగ్ ఎలా ఉందని చెప్పేసి బోనెట్ ఎడ్జెస్. అలాగే కింద వెళ్తే ఫాగ్ ల్యాంప్స్ ఉంటుంది. ఫాగ్ ల్యాంప్స్ దగ్గర కూడా ఫినిషింగ్ చేయాలి వాళ్ళు. క్లీన్‌గా ఫిట్ అండ్ ఫినిషింగ్ చేయాలి. బోనెట్ కూడా ఫినిష్ చేయాలి. ముందు చూడండి ఇక్కడ. బోనెట్ ఎడ్జెస్ ట్రై చేస్తున్నారనమాట వాళ్ళు.
సో మీకు ఆల్రెడీ ఇక్కడ బోనెట్ సైడ్ ఫినిషింగ్ కూడా అయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ ఎడ్జెస్ అన్ని ఎలా ఫినిష్ చేసుకుంటున్నారు. ఇవన్నీ డీఅసెంబుల్ చేశారు. సైడ్లో మీకు మడ్ గార్డ్స్ అన్ని రిమూవ్ చేసింటారు. ఇక్కడ చూడండి ఎడ్జెస్ ఇక్కడ నీట్లీ ఫినిష్ వచ్చిందనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. సో అక్కడ వరకు ఫినిషింగ్ ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు, పైన ఈజీగా వచ్చేస్తుందని చెప్పి. ఎందుకంటే అండర్ ద ప్యానెలే ఉంటుంది కాబట్టి. మీరు చూడొచ్చు ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది ఇక్కడ డోర్ ప్యానెల్ దగ్గర కూడా. సో గ్లాసీ లుక్ కూడా అనిపిస్తుంది మీకు. చూడండి మీకు ఎక్కడ మైన్యూట్ చేంజెస్ ఉంటే కూడా క్లీన్గా కనపడిపోతుంది, అండర్ ద లైట్ ఉంది కాబట్టి. ఇక్కడ ఇంకా డోర్ ఎడ్జెస్ వరకు అప్లై చేశారు, ఇంకా కటింగ్ చేయాల్సింది ఉంది. చూడండి ఆఫ్టర్ అప్లయింగ్ పీపీఎఫ్ మీకు ఎలా లుక్ వేరీ అవుతుందో చూడండి. సో ఇది వెనకాల లైట్స్ అనమాట. లైట్స్ దగ్గర కూడా ఫినిషింగ్ క్లీన్గా ప్రాపర్గా వచ్చింది. లైట్స్ అన్ని రిమూవ్ చేసి పీపీఎఫ్ అప్లై చేస్తారు, మళ్ళీ రీఅసెంబుల్ చేస్తారు. చూడండి బూట్ ఎలా ఉందని చెప్పేసి బూట్లో కూడా అప్లై చేస్తున్నారు వీళ్ళు. సో నేను చెప్పా కదా, ఎక్కడెక్కడ మెటల్ ఉంటుందో అక్కడంతా పీపీఎఫ్ అప్లై చేస్తారు. సో ఫైబర్ ఉండే చోట పీపీఎఫ్ అప్లై చేయలేరు. మీరు చూడండి ఈ ఎడ్జెస్, గ్లాస్ ఎడ్జెస్లో కూడా ఎలా కూర్చోబెడుతున్నారు అని చెప్పేసి. సో ఇది డోర్. సో ఇది ఆల్రెడీ చేశారు, కటింగ్ చేశారు. మీకు ఫ్రంట్ డోర్ ప్యానెల్ పీపీఎఫ్ ఎలా అప్లై చేస్తారని చెప్పి మీకు జస్ట్ చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి ఆల్రెడీ వాళ్ళు స్ప్రే చేసుకున్నారు. సో కటింగ్ చేసుకున్న పేపర్ని మళ్ళీ స్ప్రే చేసి తర్వాత క్లీన్గా ఫిట్ చేయడానికి అప్లై చేస్తున్నారు. మీరు చూడండి ఫస్ట్ డోర్ మీద కూడా సేమ్ వాటర్ స్ప్రే చేస్తున్నారు. సో పీపీఎఫ్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటారు సో దట్ వాళ్ళు ఫినిషింగ్ ప్రాపర్గా రావాలని చెప్పేసి. ఇక్కడ చూడండి వన్స్ స్ప్రే చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ వాళ్ళ దగ్గర స్క్రబ్ లాగా ఉంటుంది, దాంతో వాళ్ళు రబ్ చేస్తుంటారు అనమాట వాటర్లో అలా. సో దట్ ఫినిషింగ్ ప్రాపర్గా వస్తుంది. సో దట్ ఎయిర్ బబుల్స్ కూడా రాకుండా చూసుకోవాలి మీరు. ఇది మెయిన్ ప్రాసెస్. మీరు చూడొచ్చు పీపీఎఫ్ ఫినిషింగ్ ఎలా వస్తుందో అని చెప్పేసి. ఇప్పుడే జస్ట్ పేస్ట్ చేసిన తర్వాత వాటర్ మొత్తం పనంతా మొత్తం వాటర్ కవర్తోనే ఉంటుంది మీకు. బట్ టైం కన్జ్యూమింగ్ అనమాట. ఆల్మోస్ట్ 3 to 4 hours డెడికేటెడ్గా 4 to 5 people చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్ కూడా ఫినిషింగ్ అంతా చూడండి ఎలా కట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది మెయిన్ పార్ట్ అనమాట. అదేదైనా కటింగ్ ప్రాపర్గా లేకపోతే మరి అక్కడి నుంచి వేసిపోద్ది అనమాట. వన్స్ మీకు పీపీఎఫ్ ఫినిష్ అయిన తర్వాత ఎండలో ఆల్మోస్ట్ 1 day పెట్టాలి. సో దట్ ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉన్నా కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ ఎయిర్ బబుల్స్ ఎక్కడైనా కనపడితే మళ్ళీ వాళ్ళు ఇంజెక్షన్ చేస్తారంట. ఇంజెక్షన్ అంటే జస్ట్ ఒక సిరంజ్ గుచ్చి జస్ట్ ఎయిర్ అవుట్ చేస్తారు. వన్స్ ఆఫ్టర్ పీపీఎఫ్ అప్లై అయినాక చూడొచ్చు మీరు ఫినిషింగ్ ఎలా ఉందో అని చూడొచ్చు. సో మొత్తం గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. సో మీరు చూడండి ఫినిషింగ్ ఎలా ఉందని చెప్పి జస్ట్ ఒక వాక్ అరౌండ్ చూపిస్తాను మీకు. గ్లాసెస్ మీద కూడా జస్ట్ కవర్ వేసాను అనమాట పీపీఎఫ్. మీరు చూడండి ఎక్కడ కనపడదు మీకు, అట్లీస్ట్ ఒక పేపర్ ఉన్నట్టు కూడా అనిపించదు. ఫినిషింగ్ తర్వాత మొత్తం గ్లాసీ లుక్కే ఉంటుంది మీకు. సైడ్ ఎడ్జెస్ కానీ ప్యానెల్స్ కానీ స్టార్టింగ్లో మీరు చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి మొత్తం ఫిట్ అండ్ ఫినిషింగ్ ప్రాపర్గా అయిపోయింది. మళ్ళీ మన కారు చూడండి. సో ఎలా ఉందని చెప్పి కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కాస్ట్ గురించి కానీ ఏదైనా ఇన్ఫో కావాలంటే కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ వేయచ్చు. నేను మీకు వీలైనంత త్వరగా ఆన్సర్ చేస్తాను. ఓఆర్విఎమ్స్ కూడా ఫినిషింగ్ ప్రాపర్గా వచ్చింది. వన్స్ ఆఫ్టర్ పీపీఎఫ్ అంతా అయిన తర్వాత మనము ఆల్మోస్ట్ 3 to 4 hours ఎండలో పెట్టాలి. సో దట్ బాగా డ్రై అవుతుంది. డ్రై అయిన వెంటనే తర్వాత మనం 1 week తర్వాత మళ్ళీ రీచెకప్ వస్తాం అనమాట. ఇన్ కేస్ ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని సక్ చేస్తారు. చూడండి ఎలా ఉంది ఫినిషింగ్. లోపల కూడా చూడొచ్చు మీరు, లోపల చూసాక మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి డోర్ ఎడ్జస్ట్లో మీకు లైట్గా కనబడుతుంది, ఎందుకంటే ఫోల్డింగ్ అక్కడ ఉంది కాబట్టి. సో నేను ముందు ఫుడ్ పెడతారు కదా, అక్కడ కూడా నేను చేపించాను అనమాట. చూడండి ఎంత సూపర్గా ఉందో, గ్లాసీ ఫినిషింగ్ ఎలా ఉందని చెప్పి మీరు కమెంట్ చేయండి.
చూడండి ఎడ్జెస్ కూడా క్లీన్గా మీకు ఇంత కూడా మీకు డిఫరెన్స్ అనిపించదు పీపీఎఫ్ అయిందని కూడా. మీకు ఏమంటే గ్లాసీ ఫినిష్ ఉంటుంది, మీరు ఎప్పుడు మెయింటైన్ కూడా చేయొచ్చు దీన్ని. పెద్దగా ఏమంత కాస్ట్లీ కూడా కాదు మెయింటెనెన్స్. సో గైస్ ఎలా ఉంది పీపీఎఫ్ వీడియో? కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ వదలండి. ఇన్ కేస్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కూడా మీరు పింగ్ చేయొచ్చు నాకు, సో దట్ నేను ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ టైం దాని మిస్టేక్స్ కాకుండా చూస్తాను. మీరు పైన కూడా చూడొచ్చు బాడీ రూఫ్ ఎలా ఉందని చెప్పేసి, అక్కడ కూడా ప్రాపర్ ఫినిషింగ్ వచ్చిందనమాట. షాక్ యాంటీనా మీద కూడా మీకు పీపీఎఫ్ వేయడం జరిగింది. చూడండి మొత్తం గ్లాసీ ఫినిషే ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడన్నా మళ్ళీ మీకు బబుల్ అవుట్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం రిటర్న్ వచ్చి వీళ్ళతో మళ్ళీ చేయించుకోవచ్చు, దానికేం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదు. సో గైస్ ఎలా ఉందని చెప్పండి పీపీఎఫ్ కార్కి వేయించిన తర్వాత. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ మళ్ళీ కలుస్తాను. సో థ్యాంక్స్ యూ, బాయ్ అండి.